యాదాద్రి భువనగిరి జిల్లాలో కాళేశ్వరం నీళ్లు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోత్కూరు, బిక్కేరు వాగులో పారుతున్న కాళేశ్వరం జలాలతో కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. జిల్లాలోని రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి కోసం రైతులు గోసపడుతుంటే కేసీఆర్కు పేరు రాకూడదనే కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీటిని ఇప్పటిదాకా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ రాజకీయ కుట్రలను వీడి పాలనపై శ్రద్ధ పెట్టాలని కోరారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర. కాళేశ్వర జలప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం, గారి నాయకత్వం. కాళేశ్వరం నీళ్లు బస్వాపూర్ ప్రాజెక్టు నుంచి వెళ్ళి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం తుంగతుర్తి నియోజకవర్గానికి శరవేగంగా దూసుకొస్తున్నాయి. ఈ నీళ్లు గలగల రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిన విధానమే కాబట్టి రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ కేసీఆర్కి పేరు వస్తుందనే ఉద్దేశంతో చాలా వాకులు చెవాకులు పీలిరు. కానీ కట్టిన కాళేశ్వరాన్ని చాలా విధాలుగా నష్టపోయేటట్టు జనాలందరికీ కూడా తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గం గాదర్ కిషోర్ కుమార్ ఎక్స్ఎమ్మెల్యే గారి ప్రాంతానికి నీళ్లు తీసుకురావడం జరిగింది. కిషోర్ గారి ప్రయత్నంతో చాలా ఈ నియోజకవర్గం అంతా కూడా 1,00,000 ఎకరాల పంట పండింది. కానీ ఈ నీళ్ళని ఒక నెల ముందు కనుక వదిలితే ఈ ప్రభుత్వం చాలా రైతులు కూడా ఇంకా ఎక్కువ పంట పండించుకొని చాలా డబ్బులు వచ్చేది, రైతులు కూడా ఆనందం వ్యక్తం చేసేది. నడి ఎండాకాలంలో నీళ్లు రావడం అంటే కేసీఆర్ పుణ్యమే. ఆయన కేసీఆర్ కనుక ప్రాజెక్టు కట్టి ఉండకపోతే ఈరోజు నీళ్ళు వచ్చేది కాదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాటలు తప్ప చేతలు కాదు. కేసీఆర్ గారు ఏ మాట అయితే అన్నాడో రైతుల కోసం అహర్నిశలు కష్టపడి రైతుల కోసం ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి రైతుల కోసమే పనిచేసిండు తప్ప ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికే పనికొస్తారు తప్ప రైతుల గురించి ఆలోచన చేయడం లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రైతులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మనవి చేస్తూ మోత్కూరు పక్షాన తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం నుండి దాదాపుగా ఇక్కడ నుండి ఒక 300-400 కిలోమీటర్ల దూరం నుండి ఈరోజు మోత్కూరుకి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయంటే అది కేసీఆర్ గారి ఘనతనే. కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేసి కూలిపోయిందని, మేడిగడ్డ కూలిపోయిందని ఈరోజు ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకి ఇది ఒక చెంపపెట్టు లాంటి, ఈ నీళ్లు రావడం చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఈరోజు గంధమల్లకు నీళ్ళు వచ్చినాయంటే అవి కాళేశ్వరం కొండపోచమ్మ నుంచి గంధమల్ల నుంచి ఇక్కడ మోత్కూరు వరకు వచ్చినాయంటే అవి కాళేశ్వరం నీళ్ళే. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా మీరు కళ్ళు తెరిచి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద అసత్యాలు మానుకొని బుద్ధి తెచ్చుకొని ఈ నీళ్ళని మీరు మెచ్చుకోవాల్సింది పోయి మీరు అసత్య ప్రచారాలు మానుకోవాలని మేము మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాం.